చాలా సంతోషము. ఈరోజు చంద్రమోహన్ గారు, నేను 2011 నుండి 15 వరకు అనంతపూర్లో డిఈడిపిగా పనిచేశాను. అప్పుడు ఆ సమయంలో మన చంద్రమోహన్ గారు డిఈ కన్స్ట్రక్షన్ ఉండే చీఫ్ ఇంజనీర్ అయినలో, బట్ ఫ్రెండ్స్ లాగానే ఫీల్ అవుతారు. ఎప్పుడు నేను ఎస్సీసీ అనే ఆ భావం ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవెన్ అన్బిలీవబుల్, వెరీ హ్యాపీ. తర్వాత చంద్రమోహన్ గారు మొదటి నుండి చాలా కూల్గా ఉంటాడు. జస్ట్ నవ్వుకుంటా, ఏది ఉన్నా కూడా ఎనీ టాస్క్ ఇట్ కమ్స్ జస్ట్ ఈజీగా సాల్వ్ చేసి, ఏం లేదు రమేష్, ఇట్లా మనం ఇట్లా ఆలోచించి కొద్దిగా ఏం ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే సాల్వ్ అయిపోతుంది అంట, టెన్షన్ పడకూడదని చెప్తుంటాడు. బట్ ఇదే విధంగా జస్ట్ నో మిస్టర్ సుధీర్ ఈజ్ టెల్లింగ్, నేను కూడా యాక్చువల్లీ బిట్ ఒక 10-20% ఐ విల్ బి థింకింగ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్. బట్ వెన్ ఐ కమ్ హియర్, డైరెక్టర్ సార్ వాళ్ళు చెప్పారు, తర్వాత సుధీర్ కూడా చెప్తున్నాడు, చంద్రమోహన్ గారు ఈ సర్కిల్ను మంచిగా నీట్గా రెడీ చేసిండు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నో ఇంటరప్షన్స్, అంత మంచిగా తయారు చేసిండు కాబట్టి అన్న తర్వాత నాకు కూడా కొద్దిగా ధైర్యం వచ్చింది. అరే చంద్రమోహన్ అసలు వాళ్ళ గురించి కాదు, నా గురించి తయారు చేసిండేమో మన సర్కిల్, ఎందుకంటే అంత కోఆపరేషన్ ఉంది. బట్ దో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టాస్క్ టు వర్క్ యాజ్ ఎ ఎస్సీ ఇన్ సెంట్రల్ సర్కిల్, బట్ మనం చేయగలము, ఇబ్బంది ఏం లేదు అనే ఒక ధైర్యం వచ్చింది. మీరందరూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, చాలా సంతోషం నన్ను ఇట్లా స్టేజ్ మీదకి ఆహ్వానించి ఈరోజు అడ్వాన్స్గా నాకు సన్మానించి వెల్కమ్ చెప్పినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత రెండవది, చంద్రమోహన్ గారితోనే ఉన్నటువంటి సన్నిహిత్యము అంటే ఫ్రెండ్షిప్ అప్పటి 2011 నుండి చాలా హ్యాపీగా గడిపే వాళ్ళం. రీసెంట్లీ కూడా మేము కలుస్తున్నాము, రెగ్యులర్గా కలుస్తాము, చాలా హ్యాపీగా ఉంటాడు. సో రిటైర్మెంట్ అనేది సో జీవితంలో ఇట్స్ అ పార్ట్ ఇన్ లైఫ్ కాబట్టి యొక్క బ్యాలెన్స్ సెకండ్ ఇన్నింగ్స్ జీవితము మంచి ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ